సూపర్. మీ ఇందాక నీ ఫోన్ చూశారు. ఫోన్ మీద డీపీ చిరంజీవి గారిది ఉంది. వాల్పేపర్ వాల్‌పేపర్. ఇది ఎక్కడే ఉంది. ఏంటంటే అంత ప్రేమ ఉంటదా? ఎందుకంటే మామూలు ప్రేమ ఉండదు. అంత చిరంజీవి గారు అంటే అంత ప్రేమ ఎక్కడ? ఈ అమ్మ నాన్న, హ్మ్. నా కుటుంబ సభ్యులు, హ్మ్. చిరంజీవి గారు అంత పిచ్చన్న. హ్మ్. అంటే ఇది అన్న ఈ నిజంగానే యాక్టింగ్ అనేది నాకు పుట్టింది అంటే ఆయన వల్ల. హ్మ్. ఇంకా ప్రతి క్షణం నన్ను ఇన్స్పైర్ చేస్తూనే ఉన్నారు. హ్మ్. ఒక కుటుంబానికి ఎంత 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 విలువ ఇవ్వాలి, హ్మ్. ఎంత కేర్ ఇవ్వాలి, హ్మ్. ఇవన్నీ ఆయన చూసి నేర్చుకున్నవే. హ్మ్. ఎంత జాగ్రత్తగా ఉండాలి, హ్మ్. ఆ, సినిమాల పట్ల ఎంత ప్రేమతో ఉండాలి, హ్మ్. ఎంత దాని మీద ఎంత ఫోకస్డ్గా ఉండాలి, ఇవన్నీ ఆయన చెప్పినవి, ఆయన 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 నిరూపించినవి చూసాం. హ్మ్. ఆయన మాటల్లో విని నేర్చుకుని ఉన్నాయి, ఆయన చూసి నేర్చుకుని ఉన్నాయి, చాలా ఉన్నాయి అన్న. ఒక ఇన్స్పిరేషన్గా ఒక బుక్ రూపం ఉంటే ఆయనే. ఎప్పుడు చూసావు సినిమా ఫస్ట్? ఒక చిరంజీవి గారిని నీ ఫస్ట్ మీట్ ఎప్పుడు? నాగబాబు గారు చెప్పుంటారు నీ గురించి. ఆయన చెప్పకముందన్న నాకు అన్నపూర్ణ స్టూడియోస్లో వేణు తొట్టంపూడి గారు శ్రీకాంత్ అన్నది ఒకటి బ్రహ్మలోకం టు యమలోకం సినిమా అయ్యేది. స్వయంవరం ఫస్ట్. బ్రహ్మలోకం టు బ్రహ్మలోకం. లాంగ్ బ్యాక్ అది. అవును. ఆ సినిమాకి ఆయన వచ్చారు ఒకరోజు. ఆయన వస్తున్నారని తెలిసి నేను గేట్ దగ్గర కాపలా కాసి కారు వెళ్తుంది, వెనకాల నుంచి పరిగెట్టుకుని వెళ్ళిపోయాను. చిరంజీవి గారి కారు వెనకాల వెళ్ళిపోయిన తర్వాత అందరికి ఫోటోలు ఇస్తున్నారు. ఫోటోకి వెళ్దామంటే అసలు జనం ఇసుకేస్తారా అని జనం. ఇంకా ఆ రోజున సాడ్ ఫీల్ అయ్యా, వెళ్ళిపోయారు చిరంజీవి గారు అని చెప్పి కాసేపు షూటింగ్ చూసి అలాగే వెళ్ళిపోయాను. అది ఫస్ట్. ఇంకా అది ఫస్ట్ లైవ్. ఫస్ట్ అయితే నేను ఖైదీ తెర మీద చూడడం. దాని తర్వాత మళ్ళీ కట్ చేస్తే కొన్ని సందర్భాల్లో ఒక ఏదో ప్రైవేట్ ఫంక్షన్లో చూశాను, అవి చూసాను, చాలా చూశాను. ఆయన ఎక్కడికి వస్తే అక్కడికి వెళ్ళడం, ప్రసాద్ ల్యాబ్స్కి వెళ్ళడం, ఇవన్నీ వెనకాల నుంచి వన్ సైడ్లో చేసేవాడిని సార్. అలాగా ఖైదీ నెంబర్ 150, ఖైదీ టు ఖైదీ నెంబర్ 150 అన్న నా జర్నీ. ఖైదీ నెంబర్ 150లో యాక్ట్ చేయడం మళ్ళీ ఆయన. అవును. ఫస్ట్ టైం సీను ఎక్కడంటే పక్కన అలీగారు కూర్చుంటే అది వచ్చాడు గెట్టప్ అని చెప్పాను, కానీ పరిగెట్టుకుని వెళ్తే కూర్చున్నా. దా సీను కూర్చో, టీ తాగుదాం, కాఫీ తాగుదాం, నాటకం. అక్కడ స్టార్ట్ అయిందన్న.